హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఇంట్లోనే చాలా ఈజీగా ఎవరైనా చేసుకునేంత సింపుల్గా ఉండే స్వీట్ రెసిపీ రవ్వ గులాబ్ జామ్. చాలా రుచిగా మామూలు గులాబ్ జామ్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. ముందుగా మిక్సీ జార్లో 1 కప్పు ఉప్మా రవ్వ వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని 4 టేబుల్ స్పూన్ల మైదా వేసుకొని మరోసారి మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసి పక్కనుంచి, ఇప్పుడు బాండల్లో 3 కప్పుల పాలు పోసి హై ఫ్లేమ్లో ఓ పొంగు వచ్చేంత వరకు కాగించుకొని, ఈ విధంగా పొంగు వచ్చాక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అందులోనే ముందుగా గ్రైండ్ చేసుకున్న రవ్వ మైదాను ఉండలు కట్టకుండా ఈ విధంగా కలుపుతూ వేసుకొని మొత్తం గట్టిపడి ముద్దలా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ముద్దలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి తీసి పక్కనుంచి చల్లారనివ్వాలి. చల్లార్చుకున్న పిండిని ఓ ప్లేట్లోకి తీసుకొని ఓ 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక పిండిని ఈ విధంగా చిన్న బాల్స్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు బాండల్లో 3 కప్పుల చక్కెర, 2 కప్పుల నీళ్లు పోసి హై ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాల పాటు మరిగించుకొని, దింపే ముందు 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసి మూత పెట్టి పక్కనుంచుకోవాలి. బాండల్లో డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి హీట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రవ్వ బాల్స్ను వేసి మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసి ముందుగా చేసుకున్న చక్కెర పాకంలో వేసి కనీసం 2 గంటల పాటైనా నానబెట్టుకొని తీసి సర్వ్ చేసుకుంటే టేస్టీ రవ్వ గులాబ్ జామ్ రెడీ. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.